వాళ్ళతో కూడా నేను పనిచేసిన వాళ్ళని ఉన్నారు. అయితే అనేక మంది చేసే అనేక ఇబ్బందులు పాలైనాం, అనేక కష్టపడ్డాం. ఎందుకంటే అన్నం కోసమే, మేము మిద్దెల మేడల కోసం కాదు, అప్పుడు డబ్బులు సంపాదించడం కాదు, కానీ ఈ అన్నం కోసమే మేము పోరాడిన జీవితం అది. ఇప్పుడు 2006 దాకా మా జీవితం. 2005లో దేవుణ్ణి నమ్ముకున్నా, వేరే ఉన్నాము. 2005లో దేవుణ్ణి నమ్ముకున్న వెంకటన్న, గీత, మేము 7 మంది. ఆ రోజు పాస్టర్ గారు సూలూరుపేట పెన్నలో మాకు బాప్టిజం ఇచ్చాడు. ఇది దేవుని నమ్ముకున్నాము, పని చేసుకుంటున్నాం. 2006లో 3వ నెల 30వ తేదీ నెల్లూరుకి వెళ్ళాను. అయితే అప్పుడు వెనక జీవితం, నా జీవితం అనాథ జీవితం, మేము గుర్తింపు లేని వాళ్ళమే. అయితే అప్పుడు ఆయన రక్తంతో కడగబడ్డాక నేను మా భార్య బాప్టిజం తీసుకున్నాం. నెల్లూరు పట్టణం వెళ్ళి జీవిస్తూ ఉన్నప్పుడు నేను 2007లో చర్చిలో చేరాను. 2016 దాకా వాస్తవం చెప్తుండా, అంటే ఇక్కడ అన్నానికి ఈ డబ్బులకి ఇబ్బంది అయిన వాళ్ళు కదా. మా చర్చిలో వారంలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఏ ప్రోగ్రాం జరుగుతుంది? బిర్యానీ. ఎప్పుడు బిర్యానీ. నేను మా చర్చి పని చేసుకుంటూ ఏది మిగిలినా ఇంటికి తెచ్చుకునేవాడిని. నాకేంటంటే దేవుణ్ణి నమ్ముకున్నాను, చర్చికి పోతున్నా, కానీ ఇది ఎవరు వస్తారా, అమ్మ వందనాలు, అయ్యా వందనాలు, ఎవరు 10 రూపాయలు ఇస్తారా, బిడ్డలకి ఎత్తుకుపోదాం. అప్పుడు నేను 4300 ఇంటి బాడుగులో ఉన్నాను.